ఏపీ అసెంబ్లీలో P4 విధానం సంక్షేమంపై చర్చ జరుగుతోంది. ఆయుర్వేద హోమియోపతి వైద్య వృత్తిదారుల నమోదుపై సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు మంత్రి సత్యకుమార్. ఏపీ శాసన మండలిలో ఉద్యోగుల సమస్యలపై చర్చ జరగనుంది. భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలు సవరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి అనగాని. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం సచివాలయంలో భేటీ కానున్న రాష్ట్ర కేబినెట్ అమరావతి నిర్మాణంపై చర్చించనుంది. సిఆర్డీఏ ఆమోదించిన 37,000 కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన పరిశ్రమల ఏర్పాటు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, ముందుగా 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుకు ఆమోదం తెలపనుండగా నెల రోజుల్లో రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది రాష్ట్ర కేబినెట్. అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అందుకోసం రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి ప్రధాని మోదీతో భేటీ కానున్న చంద్రబాబు అమరావతి నిర్మాణంపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చించేందుకు ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. కేబినెట్ ముగిసిన తరువాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారు. ఉద్యోగాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పరిశ్రమలకు తగ్గ మానవ వనరులను అందించడంపై ఫోకస్ పెడతారు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో నారాయణ, గొట్టిపాటి రవి, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్తో పాటు సిఎస్, కీలక శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 5 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42% పెంచుతూ బిల్లు తీసుకొస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ప్రవేశపెడతారు. ఇప్పటికే ఈ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై బీసీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో ఇవాల్టి నుండి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభమవుతుంది. దరఖాస్తుల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆన్లైన్లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే దీని లక్ష్యం. దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వనున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో భూభారతి పోర్టల్ పనులు ఓ కొలిక్కొచ్చాయి. త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది సర్కార్. దీనివల్ల ఒకేసారి క్రయ విక్రయాల రిజర్వేషన్లు, మ్యూటేషన్లు జరగనున్నాయి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 100 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందంటూ సీఎంఓలో టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికార యంత్రాంగం కదిలింది. ఆరోపణల్లో నిజమెంత, భూమి నిజంగానే ఆక్రమణకు గురైందా అంటూ సర్వేకి దిగారు రెవెన్యూ అధికారులు. కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలతో 10 రోజుల పాటు సర్వే నిర్వహించారు 6 టీంలు. దాదాపు 600 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్టుగా తెలిసింది. పూర్తి నివేదిక వచ్చాక ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ ఇస్తామంటున్నారు కలెక్టర్ శ్రీధర్. వల్లభనేని వంశీ రిమాండ్ ఇవాల్టితో ముగియనుంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. నిందితుడిని వర్చువల్ గా కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఏపీ హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టుల్లో వంశీ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. గన్నవరం, ఆత్కూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులపై హైకోర్టును ఆశ్రయించారు వంశీ. టీడీపీ కార్యాలయంపై దాడి, మైనింగ్ కేసుల్లో 41A నోటీస్ జారీ చేసి ప్రొసీజర్ ఫాలో అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2 కేసుల్లోనూ 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్ను మాత్రమే నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. వంశీ కేసులపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించిన హైకోర్టు ఇవాళ మరోసారి విచారించనుంది. కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉండగా నల్లవంతెన సమీపంలో పరీక్షా కేంద్రంలో సిమెంట్ బస్తాలని తొలగిస్తున్నారు అధికారులు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వచ్చాక అప్పుడు సిబ్బందితో సిమెంట్ బస్తాలని ఖాళీ చేయించడం విమర్శలకు తావిస్తోంది. నిర్లక్ష్యం వహించిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు తల్లిదండ్రులు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో రైస్ మిల్లర్లు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నిర్మల్ జిల్లా ఇప్పటి వరకు 15 రైస్ మిల్లులపై కేసులు నమోదయ్యాయి. భైంసా డివిజన్ ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లర్లు సేకరించిన వడ్లను పక్కదారి పట్టించినట్లు గుర్తించారు పోలీసులు. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. కుంటాల మండలం అట్లీ వద్ద ఉన్న ఓ రైస్ మిల్లుకు ప్రభుత్వం ఇచ్చిన
సీఎంఆర్ ధాన్యంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. 48 కోట్ల విలువైన 16,427 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు విచారణలో తేలింది. అనకాపల్లి జిల్లాలో రొయ్యల కంపెనీ బస్సు బోల్తా పడింది. ఎస్ రాయవరం మండలం చినగములూరు దగ్గర బస్సు బోల్తా పట్టడంతో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మెట్రో పిల్లర్ డివైడర్ ను ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో క్యాబ్ డ్రైవర్ కారు నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో కారు వెనుక టైర్ ఊడిపడింది. అనకాపల్లిలో రైల్వే అండర్ బ్రిడ్జ్ గడ్డర్ను ఢీకొట్టింది టిప్పర్. దీంతో రైల్వే ట్రాక్ దెబ్బతింది. మరోవైపు గూడ్స్ రైలుకు ప్రమాదం తప్పింది. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు అధికారులు. విజయరామరాజుపేట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్చిత అభిషేకాలు, కుంకుమార్చన నిలిపివేశారు. స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు అధికారులు. బొల్లారంలోని కాలడి శ్రీ ఆదిశంకరాచార్య మఠంలో శ్రీ విద్యాహోమం జరిగింది. ప్రజ్ఞానంద సరస్వతి ఆధ్వర్యంలో సరస్వతి పూజ చేశారు. సనాతన ధర్మం, సంస్కృతి కోసం పాటుపడిన శంకరాచార్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సనాతన సింధు సత్ సంఘం ద్వారా పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. భగవద్గీత సారాన్ని విద్యార్థులకు బోధించారు. మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని మఠ నిర్వాహకులు తెలిపారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారిని 82,721 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,46,00,000 రూపాయలుగా వచ్చింది. ఇంకా మార్చే కానీ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో వడగాలుల తీవ్రత కూడా పెరుగుతోంది. సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే వీలుంది. ఇవాళ ఆదిలాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక అటు ఏపీలోనూ ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. కోస్తాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీలోని 34 మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 171 మండలాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. 202 మండలాల్లో వడగాలులుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని ఓ ఇంటి వాష్రూమ్ లోకి నాగుపాము వచ్చింది. పామును చూసి భయంతో పరుగులు తీశారు కుటుంబ సభ్యులు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. వేసవి కావడంతో పాములు ఎక్కువగా ఇళ్లలోకి వచ్చే వీలుందని అప్రమత్తంగా ఉండాలని స్నేక్ క్యాచర్ చెప్తున్నారు. ఎస్ఎల్బీసీ టనెల్లో 24వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన 7 కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ బృందం గుర్తించిన ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి తవ్వకాలు. టీబీఎం మెషిన్ సకలాలను కట్ చేస్తోంది సిబ్బంది. టనెల్లో రోబో సేవలు ఇంకా మొదలు కాలేదు. 4 రోజుల విరామం తర్వాత ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ ముందుకు స్టాండింగ్ కమిటీ రిపోర్టులు రానున్నాయి. రక్షణ శాఖ స్థాయి సంఘం నివేదికని సభలో ప్రవేశపెట్టనున్నారు రాధామోహన్, వీరేంద్ర సింగ్. విదేశాంగ శాఖ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ని ప్రవేశపెట్టనున్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, గోవిల్. సామాజిక న్యాయ రిపోర్ట్ ని ప్రవేశపెడతారు తెలుగు ఎంపీలు పీసీ మోహన్, జి నగేష్. మహిళా సిద్వి హర్ష రిచార్య అయోధ్యలో పర్యటించారు. అక్కడి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలోని బాలరాముడి ఆలయం దగ్గర నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఇవాళ బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. మద్యం షాపుల ముట్టడికి నిర్ణయించారు. బీజేపీ ఆందోళనల నేపథ్యంలో అన్నామలై ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. తమిళనాడులోని తూత్తుకుడిలో జింకల సంఖ్యను లెక్కిస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది. ఇక్కడి వైల్డ్ బ్లాక్ బక్ శాంక్చురీలోని జింకలను అధికారులు పరిశీలించారు. వేసవి కావడంతో తాగునీటికి, వసతికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అధికారులు. తమిళనాడులోని తిరువనంతపురంలో కళా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవానికి ముందు భారీ ర్యాలీ జరిగింది. ప్రముఖ కళాకారులు జానపద నృత్యాలను ప్రదర్శించారు.
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే వారం నుండి తారక్ షూట్ లో పాల్గొంటారు. ఆయనపై మొదట యాక్షన్ సన్నివేశాలని, ఆ వెంటనే సోలో సాంగ్ ని షూట్ చేస్తారు అనేది ఫిల్మ్ నగర్ న్యూస్. పీరియాడిక్ మాస్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ మూవీ. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా అఖండ 2 తాండవం ప్రస్తుతం హిమాలయాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ స్కెడ్యూల్ పూర్తయ్యాక షూటింగ్ ని కర్నూలుకి షిఫ్ట్ చేయనుంది యూనిట్. అక్కడ బాలయ్య సెకండ్ క్యారెక్టర్ మీద సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఇందులో సెకండ్ హాఫ్ లో మెగాస్టార్ కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారట అనిల్. అది కూడా రాయలసీమ నేపథ్యంలో ఉండేలా డిజైన్ చేశారని టాక్.